చెబుతానమ్మయరుక ఉన్నది ఉన్నట్టు చెబుతాను లేనిది లేనట్టు చెబుతాను జరిగినది చెబుతాను జరగబోయేది చెబుతాను ఎవరి మనసులో ఏమున్నదో ఇట్టే చెబుతాను సోదోయమ్మ సోది సోది చెబుతానమ్మ సోది ఎరుకోయమ్మ ఎరుక ఎరుక చెబుతానమ్మ ఎరుక. ఓ సోదమ్మ మా పద్మావతి ఉద్యానవనం ముల్లోకాలకు నారాయణుడు నీతో పరిణయమే కోరినాడు రాలుగాయి పిల్ల నీవు రాళ్లతో కొట్టించి పంపినావు నీ వలనే అతను బాధపడుచు నిన్నే తలుచుకుంటూ ఉన్నాడే తల్లి ఆదిదేవుడు అతడే గాద శ్రీనివాసునిగా వచ్చినాడే తల్లి మీ పరిణయమే తప్పక జరుగుతుంది నీ దిగులంతా తీరిపోవులే తల్లి ఆకాశరాజుది జన్మమే ధన్యము ధరణీదేవిదే పుణ్యఫలము నిక్కముగానే నిజమే చెబుతా చెప్పిన వాక్కు తప్పదు ఎప్పుడు ఇప్పుడొక సత్యము చెబుతా వినుడు ఇంకొక గడియ తదుపరి చటకు యోగిని మాత ఒకరు వచ్చి పెండ్లి ముచ్చట లాడదరే తల్లి అరమరలేక సర్వేరుడి అంతా శుభమే జరుగును మీకు నీ చింతలన్నీ తీరిపోవునే తల్లి శీఘ్రమే నీ కళ్యాణం జరుగునే తల్లి నా వాక్కులపై విశ్వాసముంచండే తల్లి మీరు మీ రాజ్యము చల్లంగా ఉండాలే తల్లి నన్ను ఘనంగా పంపండే తల్లి నేను పోయి వచ్చదనే తల్లి. కనకాప గారు ఒకసారి పెట్టండి అమ్మా చెప్తానని. ఇక్కడ ఒక పద్మావతి దేవి కాదు, నలుగురు పద్మావతి దేవులు ఉన్నారు. అందరికి కూడా స్వామి చక్కగా ఎరుక చెబుతున్నాడు. శ్రద్ధగా విందాం ఏం చెప్తాడు. పంపడం అంటే ఏంటి?